Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about chaas masala powder. సో ఈ పౌడర్ ఏంటంటే బటర్ మిల్క్లో కలిపి తాగేదండి. సో బటర్ మిల్క్ ప్లెయిన్గా తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఇది మిక్స్ చేసి ఇస్తే చక్కగా గ్లాసులు తాగేస్తారు. సో చక్కగా ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇది ఎలా చేసుకోవాలి, ద ప్రాసెస్ ఏంటి, ఏమేమి తీసుకోవాలి అవన్నీ ఇప్పుడు చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి. చాలా చిటికలో వేస్తే అయిపోయే రెసిపీ అండి. ముందుగా కర్రీ లీవ్స్, పుదీనా, అల్లము చక్కగా నీట్గా కడుక్కొని తుడుచుకొని, అల్లం అయితే పీసెస్ కట్ చేసుకొని ఎండలో ఎండపెట్టుకోండి. సో ధనియాలు, మిరియాలు, జీలకర్ర కూడా చక్కగా ఎండలో ఎండపెట్టుకోండి. ఎండపెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయిలో డ్రై రోస్ట్ 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, సో 1 కప్పు కరివేపాకు, 1/2 కప్పు పుదీనా తీసుకోండి. దీంట్లో చాలామంది చెక్క, లవంగం కూడా వేస్తారు. సో ఆల్రెడీ మనం మిరియాలు వేస్తున్నాం కాబట్టి, అల్లం వేస్తున్నాం కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకని నేను వేయలేదు. సో కరివేపాకు, పుదీనా కూడా తుడుచుకొని ఎండపెట్టుకొని డ్రై చేసుకొని వేసుకోండి. సో అల్లము మనం డ్రై చేసుకొని ఎండలో పెట్టుకొని డ్రై చేసుకుంటే సొంటిగా మారుతుంది. సో చక్కగా అలా ప్రిపేర్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇసుకలో పెడితే కూడా సొంటిగా మారుతుందండి, అలా చేసుకోండి. సో నేను చూపిస్తున్న విధంగా ఆకులు అలా తుంపులుగా అయిపోతే కరెక్ట్గా మనది డ్రై రోస్ట్ అయినట్టేనండి. సో చక్కగా వేరే ప్లేట్ తీసుకొని చక్కగా చల్లారి పెట్టుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. సో వీటి వల్ల ఉపయోగాలు, ధనియాలు మంచి చలవనిస్తుందండి బాడీకి. నెక్స్ట్ జీరా వచ్చేసి మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో అరుగుదల బాగుంటుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది. సో చాలా మంచి పౌడర్ అండి ఇది. కరివేపాకు, పుదీనా వచ్చేసి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. హెల్త్కి, స్కిన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. కళ్ళకు కూడా చాలా మంచిదండి. కరివేపాకు ఇలా ఒట్టిగా తినలేని వాళ్ళు చక్కగా ఇలా పౌడర్ చేసి ఇస్తే కరివేపాకు కూడా మనకు తెలియకుండానే పొట్టలోకి వెళ్ళిపోతుంది. సో పొట్టలో ఏమైనా పురుగులు ఉన్నా చక్కగా పోతాయండి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. ఇది చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా 1 మంత్ వరకు ఉంటుందండి చక్కగా స్టోర్ చేసుకుంటే. తడి చేతులు పెట్టకుండా ఉంచితే కనుక సో మంచిగా యూజ్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. బటర్ మిల్క్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. డైరెక్ట్గా వేసుకొని లేదా స్ట్రెయిన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇట్ ఈజ్ అప్ టు యూ. సో చక్కగా తాగండి. ఎండల కాలంలో హైడ్రేటెడ్గా ఉండండి. మంచి హెల్త్ మెయింటైన్ చేయండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి ఇది తాగితే. చక్కగా చేసుకొని తాగండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ చేయండి. నా ద్వారా రావాలి అంటే మీరు కమెంట్ చేస్తేనే నేను మాట్లాడగలనండి. సో మంచిగా చేసుకొని తాగండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.